హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. అది సి టోకెన్స్. దిస్ టాపిక్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి యూనిట్ 1లోని 7th టాపిక్. ఇది ప్రోగ్రామింగ్ బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. దిస్ టాపిక్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ బిఎస్సి, సిఎస్, బిఎస్సి, DS and BCA. So now let us start today's lesson, that is C tokens. ఈ స్లైడ్లో మనం C tokens గురించి తెలుసుకుంటాం. టోకెన్ అనేది C ప్రోగ్రాంలో స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్. అంటే C ప్రోగ్రామ్ని చిన్న చిన్న మీనింగ్ఫుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ పార్ట్స్ అన్ని టోకెన్స్ అవుతాయి. సి లాంగ్వేజ్లో 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి. అవి డయాగ్రామ్ రూపంలో మీకు చూపించబడ్డాయి. కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్ అండ్ ఆపరేటర్స్. సో టోకెన్స్ అనేవి సి ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఈ స్లైడ్లో మనం కీవర్డ్స్ గురించి తెలుసుకుంటాం. కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే అవి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మీనింగ్ని కలిగి ఉంటాయి. సి లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ కావడంతో ఆల్ కీవర్డ్స్ని లోవర్ కేస్ లెటర్స్లోనే రాయాలి. We cannot use keywords as identifiers. ANSI C లాంగ్వేజ్లో టోటల్ 32 కీవర్డ్స్ ఉన్నాయి. సో కీవర్డ్స్ అనేవి సి లాంగ్వేజ్లో స్పెషల్ పర్పస్ వర్డ్స్. నెక్స్ట్ స్లైడ్లో మనం ఐడెంటిఫైర్స్ గురించి నేర్చుకుంటాం. ఐడెంటిఫైర్ అనేది వేరియబుల్స్, ఫంక్షన్స్, అరేస్ అనే ప్రోగ్రామ్ ఎలిమెంట్స్కి మనం ఇచ్చే పేరు. ఐడెంటిఫైర్ ప్రోగ్రాంలో యూనిక్గా ఉండాలి. అంటే సేమ్ నేమ్ని 2 ఎలిమెంట్స్కి యూస్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ n, సమ్ అండర్స్కోర్ టు నెంబర్ 1 లాంటివి ఐడెంటిఫైర్స్. సో ఐడెంటిఫైర్స్ అనేవి సి ప్రోగ్రాంలో డేటాని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే నేమ్స్. నెక్స్ట్ స్లైడ్లో మనం కాన్స్టెంట్స్ గురించి నేర్చుకుంటాం. కాన్స్టెంట్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సమయంలో దాని వాల్యూ చేంజ్ చేయలేము. ఎగ్జాంపుల్స్గా 1, 2.5 లాంటి వాల్యూస్ కాన్స్టెంట్స్గా ఉంటాయి. సో కాన్స్టెంట్స్ అనేవి సి ప్రోగ్రాంలో అన్చేంజబుల్ వాల్యూస్. నెక్స్ట్ స్లైడ్లో మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకుంటాం. స్ట్రింగ్ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ని డబల్ కొటేషన్ మార్క్స్లో ఎన్క్లోజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ గుడ్, 5, 6, 7. డబుల్ కోట్స్లో ఏమీ క్యారెక్టర్స్ లేకపోతే దానిని నల్ స్ట్రింగ్ అంటారు. నెంబర్స్ని కొటేషన్ మార్క్స్లో ఉంటే అవి స్ట్రింగ్గా ట్రీట్ చేయబడతాయి, నెంబర్గా కాదు. సో స్ట్రింగ్స్ అనేవి సి ప్రోగ్రాంలో టెక్స్ట్ రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్లైడ్లో మనం స్పెషల్ సింబల్స్ గురించి నేర్చుకుంటాం. స్పెషల్ సింబల్స్ అనేవి సి లాంగ్వేజ్లో స్పెషల్ మీనింగ్ కలిగిన సింబల్స్. స్పెషల్ సింబల్స్ సి ప్రోగ్రాంలో యూస్ చేస్తాం. కొన్ని స్పెషల్ సింబల్స్ నేమ్స్ తెలుసుకుందాం. బ్రేసెస్ని కర్లీ బ్రేసెస్ అని కూడా అంటారు. అవి
బ్లాక్ ఆఫ్ కోడ్ స్టార్ట్ చేయడానికి మరియు ఎండ్ చేయడానికి యూస్ చేస్తాం. పెరాంథసిస్ ని రౌండ్ బ్రాకెట్స్ అని కూడా అంటారు. అవి ఫంక్షన్ కాల్స్ ని ఇండికేట్ చేయడానికి యూస్ చేస్తారు. బ్రాకెట్స్ ని స్క్వేర్ బ్రాకెట్స్ అని కూడా అంటారు. అవి ఎరేలోని ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి యూస్ చేస్తారు. స్పెషల్ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ లో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటాం. ఆపరేటర్స్ అనేవి సి ప్రోగ్రామ్ లో ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యమని చెప్పే సింబల్స్. ఎగ్జాంపుల్స్ ప్లస్, మైనస్, స్టార్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఆపరేటర్స్ అనేవి సి లాంగ్వేజ్ లో యాక్షన్ పర్ఫామ్ చేయడానికి ఉపయోగించే సింబల్స్. ఈ వీడియోలో మనం సి టోకెన్స్ గురించి నేర్చుకున్నాం. కోడింగ్ స్టార్ట్ చేయక ముందు టోకెన్స్, టైప్స్ ఆఫ్ టోకెన్స్ నేర్చుకోవాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సి టోకెన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో సి కాన్స్టెంట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. If you have any doubts, please feel free to comment. Let us continue learning together.